హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. సపోర్ట్ ఇష్టాలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు అయితే చెప్తానా. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. 4 రోజులు 5 రోజులు ఉన్నాం మా అత్తోళ్ళ ఇంట్లో. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసినాం. ఇక మా అత్తోళ్ళ ఇంట్లో బట్టలు అయితే విండము. మళ్ళా ఊరికి పోవడానికి ముందు ఎన్ని బట్టలు విండినో, ఊరు నుంచి వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ బట్టలు విండి అవుతుంది, అంతకన్నా ఎక్కువ పని అవుతుంది. మీకు తెలిసిందే. అంతేకాకుండా తమ్ముళ్ళు కూడా చదివారు కదా, కొత్త బెడ్ అది తీసుకున్నాము. నిజంగా బెడ్ అంటే నాకు బాగా జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అసలు ఏం గుర్తొస్తుంది ఏందనేది. అంతేకాకుండా మా అత్త వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు మేము ఏమేమి తీసుకొచ్చినాం అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. మొత్తానికైతే కొత్త బట్టలు అయితే మంచిగా వాష్ చేస్తాను అన్నట్టు. మంచి నీళ్ళల్లో, మన బోర్ నీళ్ళలో కాకుండా మనము తాగే నీళ్ళల్లో వాషింగ్ మిషన్లో అంటే మోటర్ వేసిన అన్నట్టు, దాంతో బట్టలు అయితే విండుతాను అన్నట్టు. ఇంకా మా అత్తవారి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మేమైతే 2 కిలోల కబాబులు, 2 కిలోల మటన్ పచ్చడి అయితే పెట్టుకున్నాం. అంటే కబాబులు అంటే బాగా మంది తెలియదు. కబాబ్ అంటే ఏంటంటే మటన్ను మంచిగా సన్నగా గడియేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఎండలో ఒక రోజు అంతా మంచిగా ఎండ కొడితే ఒక రోజులో మంచిగా ఎండిపోతాయి అన్నట్టు, ఆరిపోతాయి అన్నట్టు. మా అత్తోరి ఇంటి దగ్గర ఎండ వచ్చేసి 52, 53 ఉంటుంది అన్నట్టు డిగ్రీలు. కాబట్టి ఒక్క రోజులో ఆరిపోయినాయి అన్నట్టు. ఇంకా తీసుకొచ్చుకొని డబ్బాలో నిల్వ చేసుకొని మన సంవత్సరం అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. మనం పప్పుచారు చేసుకున్నా కానీ, రసం చేసుకున్నా కానీ నూనెలో వేయించుకొని తినడమే అన్నట్టు. మనకు బొమ్మను మచ్చి, బొమ్మిడాలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఎట్లనో అట్లా అన్నట్టు మటను. అంతేకాకుండా మటన్ పచ్చడి కూడా పెట్టుకున్నాం 2 కిలోలు. అవి 2 కిలోలు, ఇవి 2 కిలోలు. ఇంకా పిల్లలు పెద్ద ఎరుగుతారు కాబట్టి మటన్ పచ్చడి తింటారు అని చెప్పి మేమైతే మటన్ 2 కిలోలు అయితే వేసినాం పచ్చడి. అంతకుముందు అయితే కిలో అయితే ఎక్కువ అద్దని చెప్పి చేసేదాన్ని. ఈసారి అయితే మటన్ 2 కిలోల పచ్చడి, 2 కిలోల కబాబ్లు తీసుకొని వచ్చిన. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక మొక్కలైతే చూసిన. మొక్కలైతే మస్తు ఎండిపోయినాయి, అందులో వాటర్ కూడా ఇనికిపోయినాయి. ఇంకా మనం లేకపోతే నిజంగా మొక్కలు ఆరిపోతాయి, ఎండిపోతాయి, చచ్చిపోతాయి కూడా అసలు. ఇంకా వాటిని అయితే క్లీన్ చేస్తాను అన్నట్టు. ఇక మొత్తం వేర్లకైతే ధూళి, దాంతోపాటు మొత్తం జిడ్డులాగా పట్టేసింది. అందుకని చెప్పి మంచిగా క్లీన్ చేస్తాను. మనం కూడా అంతే కదా, మనం రోజు ఫుడ్ తినుకుంటా మంచిగా హెల్తీగా మంచి ఫుడ్ తినడం, మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటా మంచిగా ఉంటేనే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఒక 2 రోజులు తినకుండా, ఒక 2 రోజులు మంచిగా వండుకోకుండా, మన బాడీని మనం క్లీన్ చేసుకోకుండా ఉంటే మనం కూడా గంతే. అంతే. ఇట్లా మధ్యాహ్నం అయితే నేను మొక్కలన్నీ కూడా క్లీన్ చేసుకున్నా. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసిన. పెద్ద పనే ఉండే, అంటే ఊరికి పోవడానికి ముందు మేము బెడ్లు అయితే ఆర్డర్ చేసినాం. అంతకుముందు బెడ్ బాక్స్ ఉండే కదా, నల్లులు బాగుండే అని చెప్పినా కదా. నల్లులు ఇంట్లోకి రావడం అనేది అదృష్టం కాదు, దురదృష్టం అనే నేను విన్నా. నల్లులు వస్తే మంచి జరగదని చెప్పి. ఇక నిజంగానే రంజాన్లో అయితే మంచిగా అయితే జరగలేదు. ఇప్పుడైతే నల్లులు పోయినాయి. అంటే ఆ బెడ్డును ఒక వారం రోజులు ఎండలో ఆరబెట్టినాం అన్నట్టు, మీద టెర్రస్ మీద. ఈ బెడ్డే అన్నట్టు, ఈ బెడ్కే నల్లులు ఉండే అన్నట్టు. ఈ బెడ్ తీసుకుని కూడా 10 నెలలు అవుతుంది. కానీ ఇది నల్లులు ఎక్కడి నుంచో వచ్చినాయి మా ఇంటికి. ఒక 3 నెలలు మస్తు కష్టపెట్టినాయి అన్నట్టు. కుట్టడము, ఇన్ఫెక్షన్ రావడం, ఎలర్జీ రావడం అట్లా జరిగింది. ఏం చేసినామంటే 7 రోజులు టెర్రస్ మీద పెట్టేసినాము. మొత్తం బట్టలు వెండిన వాషింగ్ మిషన్లో మొత్తము ఎండలు ఆరేసిన పిండి అన్నీ కూడా చేసినాం. ఇక లాస్ట్కు బెడ్డే ఆర్డర్ చేద్దామని చెప్పి బెడ్ అయితే ఆర్డర్ చేసినాము. ఊరికి పోవడానికి ముందు ఆర్డర్ చేసినాము. అంటే ఇక మేము రేపు పోతాం అనగా రాత్రి అయితే బెడ్ వచ్చింది. ఇంకా సదరం అయితే కుదరదు కదా, అందుకని చెప్పి ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇంటి పనితో పాటు ఈ బెడ్ల పని కూడా పడ్డది అన్నట్టు. ఇంకా మా ఇద్దరు పిల్లలు కలిసి, మా ఆయన కలిసి, ముగ్గురు కలిసి పని చేస్తారు. ఇక నేను ఇంటి పని, వంట పని, బట్టల పని చేస్తాను. ఇక్కడ మాకు ప్రతి ఒక్క బెడ్కు ఒక్కొక్క సెంటిమెంట్ ఉన్నది అన్నట్టు చెప్తానన్నా కదా. ఒక్కొక్క బెడ్కు ఒక్కొక్క సెంటిమెంటు. ఆ తోషకు ఉన్నది కదా ఆ మ్యాట్రస్, అది మా చిన్నోడు పుట్టినప్పుడు తీసుకున్నా. ఆ బెడ్ వచ్చేసి మా చిన్నోడు పుట్టినప్పుడే తీసుకున్నా. నిజంగా మేము పెళ్ళైన కొత్తలా నాకు నిజంగా అంటే చేతిలో ఒక చిల్లి అవ్వలేని పరిస్థితుల్లో మేమైతే ఇంట్లోంచి వచ్చినాం, మీకు తెలిసిందే. ఆ పరిస్థితిలో తినడానికి తిండి లేకుండా నేనైతే కింద వండుకున్న రోజులు ఉన్నాయి. అంటే ప్రెగ్నెంట్తో ఉండగానే 5 నెలలు, మా పెద్ద బాబు 5 months ఉన్నప్పుడు నేను కిందనే వండుకున్నా. అట్లా 9 months దాకా వండుకున్నా. ఇంకా డాక్టర్ అయితే పండుకోవద్దని చెప్తే ఇంకా మా ఆయన ఒక బెడ్ తీసుకొచ్చిండు. ఇంతకుముందు చూపించినా కదా, చూపిస్తా. ఆ బెడ్ తీసుకోవడానికి కూడా ఒక 5-6 నెలలు పోగు చేసిన పైసలు, జమ చేసిన పైసలతోని బెడ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చూస్తారు కదా, ఇదే బెడ్ మా పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు 8 నెలలు 9 నెలల వరకు నేను కిందనే వండుకున్నా.
అట్లా కింద వండుకోవడం వల్ల బాబుకు ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి డాక్టర్ అంటే ఇంకా మా ఆయన అయితే తీసుకొచ్చిండు. అవి కూడా ఒక 8, 10 నెలలు జమ చేసిన పైసలతోని. అట్లయితుండే. ఎందుకంటే మీకు తెలిసిందే అరేంజ్ మ్యారేజ్ కాదు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న మ్యారేజ్ కాబట్టి అమ్మ నాన్నలు ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు. ఇంకా అత్తమామలంటే ఇంకా ఏమి ఇయ్యలేదు మాకు. యాక్సెప్ట్ చేసుడే పెద్ద ఎక్కువ అన్నట్టు. ఇంకా మా ఆయనకు అప్పుడు వర్క్ కూడా ఎక్కువ లేకుండే. శాలరీ కూడా ఒక 3, 4 వేలే ఉండే. రెంట్ వచ్చేసి 2500 ఉండే. మస్తు కష్టాలు పడ్డాం. ఒక జీరో నుంచి కొంచెం ఇప్పుడిప్పుడు అట్లా అయితన్నాం అన్నట్టు. ఈ బెడ్డే మేము తీసుకున్నాం అప్పుడు. ఈ బెడ్ ఏం చేస్తున్నామంటే బెడ్రూమ్లో ఉండే బెడ్ అయితే పిల్లలకి వేస్తాను. పిల్లలు పెద్ద అయ్యారు కదా, ఇంకా వాళ్ళకి ఆ బెడ్ సరిపోతలేదు. ఇంతకుముందు చిన్న బెడ్ ఉన్నది కదా, ఆ చిన్న బెడ్నైతే మొత్తం నట్లిప్పేసి అవి ఫోల్డ్ చేసి సెల్ఫ్ మీద పెట్టేద్దాము. ఇంకో బెడ్ వచ్చేసి హాల్లో వేద్దాము. ఎవరైనా గెస్ట్గా ఎవరైనా వస్తే అక్కడ వండుకోవడానికి, పిల్లలు ఇక్కడ వండుకోవడానికి అని చెప్పి ఇట్లయితే సెట్ చేస్తున్నాం అన్నట్టు. ఇంకా బెడ్ బాక్స్ అయితే చనిపోయినాయి, ఇంకా అవైతే లేవు. స్ప్రే చేద్దాము. స్ప్రే వాళ్ళు అంటే స్ప్రే కొడతారు కదా, వాళ్ళను పిలిపించుకొని మాట్లాడేసరికి వాళ్ళు 3000 అడిగారు స్ప్రే చేసేటందుకు. ఇక మేమైతే అవసరం లేదు, మనమే స్ప్రే చేసుకుందామని చెప్పి ఊరికి పోయే ముందు ఇల్లంతా స్ప్రే చేసి పోయినాం. బట్టలు కూడా అన్నీ వెండేసిన. ఇక అట్లయితే ఉండే కొంచెం బెటరే ఉన్నది. బగ్ అయితే బెడ్ బాక్స్ అయితే కనబడతలేవు. ఇట్లయితే పిల్లల కోసం మా పాత బెడ్ అన్నట్టు, అంటే పెళ్ళి అయ్యి 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల బెడ్ అన్నట్టు. ఆ నల్లుల కోసం మేము పెయింట్ వేసినాం. అట్లా మా పిల్లలు కూడా వేసారు అప్పుడు. ఈ మ్యాట్రస్ కూడా తీసుకొని ఒక 6 సంవత్సరాలు అవుతుంది. అంటే మా వస్తువులు ఏవి కూడా పాడు కావు. మాకు ఇంకా టైట్ అయిపోయి చిన్నగా అయిపోయి మేమైతే ఏదైనా అమ్ముతాం తప్ప మేమైతే ఏ వస్తువును కూడా పాడు చేసుకోము, అంత నీట్గా పెట్టుకుంటాం అన్నట్టు. ఇక్కడైతే ఈ మ్యాట్రస్ ఉండంగానే మా ఆయన ఈ మ్యాట్రస్ ఒక 10 months బ్యాక్ ఆర్డర్ చేసిండు. ఎందుకంటే దీని మీద వండుకుంటే నడుము నొప్పి లేచింది అని చెప్పి మా ఆయన ఏం చేసిండు, నా కోసం ఈ బెడ్ స్ప్రింగ్ బెడ్ అన్నట్టు ఇది ఆర్డర్ చేసిండు ఒక 10 months బ్యాక్. నాకు బాగా నడుము నొప్పి లేచింది అన్నట్టు. ఇంకా మా ఆయన ఏం చేసిండు, దానికి నడుము నొప్పి లేస్తుందని చెప్పి స్ప్రింగ్ బెడ్ ఆర్డర్ చేసిండు. ఒక 10 months కూడా యూజ్ చేసినామో లేదో ఈ ఈ బెడ్కే నల్లులు అయితే పట్టినాయి అన్నట్టు. ఇంకా అందుకని చెప్పి దీన్ని ఎండలో ఒక వారం రోజులు పెట్టేసినాం. స్ప్రే కొట్టినాం, అన్నీ చేసినాం, తగ్గిపోయినాయి. ఇంకా ఇది పిల్లలకి వేస్తాను. ఈ బెడ్ వచ్చేసి కొత్తది అన్నట్టు. ఈ బెడ్ ఆర్డర్ చేసినాం. మళ్ళీ ఎక్కడైతే బెడ్ తీసుకున్నామో వాళ్ళ దగ్గరనే చెప్పి మళ్ళీ కొత్త బెడ్ కావాలంటే ఆయన బెడ్తో పాటు ఇచ్చిండు అన్నట్టు. ఇంకా మన సపరేట్ మన ఇంట్లో ఉన్న బెడ్ కాకుండా దానికి అటాచ్ అయిన బెడ్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మీకు చూపిస్తా. ఇది సోఫా లాగా ఉంది కదా, ఇది వచ్చేసి మనకు షోకేజ్ లాగా కనబడుతుంది మీకు. మీకైతే చూపిస్తా. మొత్తం నాకు కూడా అర్థం కాలేదు ఇది తెచ్చిన తర్వాత, అసలు ఇదేంది ఇంత పెద్దగా ఉంది, ఇంత హైట్ ఉంది, అసలు ఏంది అని చెప్పి అనుకున్నా. అంటే మేము ఆర్డర్ చేయలేదు, అంటే మాకు చేసి ఇస్తా అన్నాడు. ఇది ఒక కస్టమరు ఆర్డర్ చేసిండట. అతనికి బెడ్రూమ్ బాగా చిన్నగా ఉండేసరికి అద్దని చెప్పిండు. మా బెడ్రూమ్ అయితే పెద్దనే ఉన్నది కాబట్టి వస్తుందని చెప్పి ఇక మాకైతే ఇచ్చేసిండు. కంఫర్టబుల్గా ఉన్నది. పండుకున్నా కూడా నడుము నొప్పి లేకుండా, మెడల నొప్పి లేకుండా. ముఖ్యంగా నడుము నొప్పి లేడీస్కి, ఎందుకంటే పొద్దుంచి వర్క్ చేస్తారు. ఇక రాత్రి పడుకున్న ఒక 5-6 గంటలన్నా మంచి బెడ్ మీద వండుకుంటే నడుము నొప్పులు రాకుండా ఉంటాయని చెప్పి ఇట్లయితే తీసుకున్నాడు అన్నట్టు. ఇక్కడైతే అరేంజ్ చేస్తారు, ఇంకెవ్వరు పిలిపించుకోలేదు. మా పిల్లలతోనే మా ఆయన అయితే సెట్ చేస్తాడు. అయితే ప్రతి ఒక్క బెడ్కు ప్రతి ఒక్క సెంటిమెంట్ అయితే ఉన్నది. అంటే ప్రతి ఒక్కదానికి ఒక సెంటిమెంట్తో పాటు ఒక స్టోరీ ఉన్నది అన్నట్టు. ఏదైనా కష్టపడకుండా అయితే రాలేదు మాకు, ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేకుండా. అందుకని చెప్పి ఇక్కడైతే ఇక అరేంజ్ చేస్తారు. ఈ బెడ్ అయితే బాగా పెద్దగా ఉన్నది. ఒక బెడ్ అయితే తీసేసినాం, ఇంకొక బెడ్ హాల్లో పెట్టేసినాం. బెడ్రూమ్లో ఉన్న బెడ్ హాల్లో ఇంకో ఇటువైపు పిల్లల కోసం అరేంజ్ చేసినాం. ఇక్కడ చూస్తారు కదా, ఇప్పటికి కూడా మీకు అర్థమైందో లేదో మరి ఏందన్నది. ఇక్కడ బెడ్ డిజైన్ వచ్చింది కదా, అదంతా కూడా కవర్ తీసేస్తారు. ఇంకొక దానిది అంటే అసలు మెయిన్ బెడ్ అంటే ఇది బెడ్ అసలు మెయిన్. అది వచ్చేసి దానికి సపోర్టింగ్ కోసం అన్నట్టు. ఇది మెయిన్ బెడ్. ఇప్పుడు మనం ఇక మళ్ళీ సపరేట్ బెడ్లు చేయించుకోవడం అనేది ఏం లేదు, దీనికే సపరేట్ అటాచ్ అయ్యొచ్చింది అన్నట్టు. ఇది కొత్త మోడల్ అట, మంచిగానే పడింది రేట్ అయితే. ఒకప్పుడు పడుకోవడానికి అసలు మ్యాట్రస్ కూడా లేకుండే కింద వండుకున్న రోజులుండే.
అలాంటిది మెల్లమెల్లగా మన కష్టం నిజంగా మనం సహనంతో, ఓపికతో మనం ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తాం. మనం అనుకున్న పొజిషన్‌లోకెళ్తాం. దేనికైనా ఒక ఓపిక ఉండాలి, నిజాయితీ ఉండాలి నాకు తెలిసి. ఎందుకంటే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళైతే అత్తమామ గానీ, అమ్మానాన్నలు గానీ ఎవ్వరు లేరు. మేము ఖర్చు చేసే ప్రతి ఒక్క పైసా కూడా మా ఆయన కష్టార్జితమే. మీకు తెలిసిందే, కొంతమందికి తెలవది. ఎందుకు చెప్తున్నా అన్నది. ఫస్ట్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతది అసలు స్టోరీ ఏందన్నది. అయితే ఇట్లయితున్నది. మొత్తానికైతే బెడ్ అయితే అటాచ్ చేసిర్రు. చూత్తారు కదా! చాలామంది అన్నారు మా పిల్లలు మంచిగా హెల్ప్ చేస్తారని చెప్పి. అవును, మా పిల్లలకు మేము, మాకు మా పిల్లలు, వాళ్ళకు మేము అంతే. ఎందుకంటే ఎవ్వరు అంతగా మా పిల్లలు సమ్మర్ హాలిడేస్ వచ్చినా గానీ, ఏ పండగైనా, ఎక్కడికైనా మమ్మల్ని పోయేది లేదు. అంత ఆప్యాయతంగా దగ్గర తీసుకున్న వాళ్ళు మాకంటూ ఎవ్వరు లేరు. వాళ్ళ నానమ్మ, తాత అందరూ ఉన్నారు గానీ, చూసుకునే అంత ప్రేమైతే లేదు. ఇంకా అమ్మమ్మ, తాతయ్య అయితే ఉన్నారు గానీ, ఇంకా లేనట్టే. ఎప్పుడైనా వీలున్నప్పుడు అట్లా స్టోరీ అయితే చెప్తా. ఇంకా మా పిల్లలు మాతోనే ఉంటారు. ఇంకా మాకైతే ఇట్లా బెడ్ అయితే అరేంజ్ చేసిరన్నట్టు. అన్నీ సాయం చేస్తారు. వాళ్ళు వంట కూడా చేస్తారు. అందరూ కూడా అన్నారు, మీ పిల్లలు మంచిగా వంట చేస్తారు, సాయం చేస్తారు, మీకు అదృష్టవంతులు సిస్టర్ అని చెప్పి బాగా మంది కామెంట్లు పెట్టిరన్నట్టు. అందుకే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే మనకు బెడ్ అయితే రెడీ అయిపోయింది. దానికి అటాచ్‌గా మ్యాట్రెస్ కూడా వచ్చాయన్నట్టు. చూస్తారు కదా! ఈ మ్యాట్రెస్ మొత్తం కలిపి ఇట్లయితున్నది. దీనికి వాటర్ ప్రూఫ్ బెడ్‌షీట్ అయితే ఇచ్చిండన్నట్టు, కవర్ అన్నట్టు. అది కూడా ఇచ్చిండు. మొత్తం ప్యాకేజ్ ఇచ్చిండన్నట్టు. బెడ్‌కి సంబంధించి మ్యాట్రెసు, వాటర్ ప్రూఫ్ బెడ్‌షీట్ అన్నీ కవరు అన్నీ ఇచ్చిండు. మొత్తం కలిపి ఒక 70 నుంచి వరకు పడింది. కానీ ఇంకా మాకు తెలిసినతడు కాబట్టి కొంచెం తక్కువలకే ఇచ్చిండు. 30% అట్లా ఇచ్చిండన్నట్టు. ఇంకా దీని కవర్ అయితే తీసేత్తాండ్రు మా పిల్లలు. ఇది కొంచెం గట్టిగుంది, కానీ నడుము నొప్పి రాకుండా ఉంటదని చెప్పి చెప్పిండట. ఇంతకుముందు తీసుకుంది మీకు చూపించిన కదా మా పిల్లలకేసిన, అదైతే బాగా స్ప్రింగ్ బెడ్ అన్నట్టు. మస్తు మెత్తగున్నది. అట్లా పడుకుంటే ఇట్లనే నిద్ర పడతది. అంత మంచి స్ప్రింగ్ ఉన్న బెడ్ ఇచ్చిండు గానీ, అది బెడ్ బాక్స్ ఉన్నాయని చెప్పి ఇంకా అది పోయిన తర్వాత ఇక మా పిల్లలకి ఇచ్చేసిన. ఇప్పుడైతే ఇక మేము ఇది అరేంజ్ చేసినాం. ఇది అయితే నడుము నొప్పి లేవదని చెప్పి అన్నాడట. ఇంకా దీనికైతే కవర్ అంతా తీసేత్తారు. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత అంతా ఇదే పని అయిపోయింది. నేనైతే వంట చేసుకుంటా, పిల్లలకు ఇంకా వాళ్ళకైతే పని ఎక్కువైపోయింది. నన్నైతే మా ఆయన చేయనీయడు, మా పిల్లలు కూడా చేయనీయరు. ఎందుకంటే నా పరిస్థితి ఏందనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక 2 సంవత్సరాల కిందట, 3 సంవత్సరాల కిందట ఇట్లనే వర్క్ చేస్తా అంటే నాకు నడుముల ప్రాబ్లం అయితే పడ్డది. అప్పటినుంచి మా పిల్లలు ఏది వర్క్ చేయనీయరు నాకు. ఇక్కడైతే మ్యాట్రెస్ చూసిర్రు కదా, వేసిర్రు, ఆ కవర్ తీసేసారు. దానికి వాటర్ ప్రూఫ్ కవర్ కూడా ఇచ్చిండన్నట్టు. ఇదే మనకు 2000 వరకు పడుతుంది వాటర్ ప్రూఫ్ కవర్ అన్నది. అంటే వాటర్ పడ్డా కానీ, మనకు టీ, కాఫీ ఏదైనా పడ్డా కూడా మనకు మ్యాట్రెస్ పాడవకుండా ఉండడం కోసం దానికి కవర్ కూడా ఇచ్చిండన్నట్టు. ఇదన్నీ కూడా సెట్ చేసేయండి. ఇంకా బెడ్షీట్లు తీసుకునేది ఉన్నది. బెడ్షీట్లు కూడా ఫ్లిప్కార్ట్‌లో ఆర్డర్ చేసినాం. అవి వచ్చిన తర్వాత కూడా మీతో షేర్ చేసుకుంటా. మీకు ఈ బెడ్ నచ్చిందనుకుంటానా? బెడ్ మాత్రం కంఫర్టబుల్‌గా ఉన్నది. పండుకుంటే మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం కష్టపడి పొద్దున్నుంచి కష్టపడతాం. రాత్రి పడుకుని ఒక 4, 5 గంటలు ప్రశాంతంగా పండుకోవాలంటే ఖచ్చితంగా మంచి బెడ్డే తీసుకోవాలి. ఇక్కడైతే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మాకు అర్థమైంది ఈ బెడ్ ఏందబ్బా! అప్పటినుంచి నాకు అసలు అర్థం కాలేదు. ఇంకా మొత్తానికి అంతా సెట్ చేసిన తర్వాత బెడ్ ఇట్లుంటదా అని అప్పుడు అర్థమైందన్నట్టు. అప్పటి వరకు నాకు అర్థం కాలే. ఇంక మరి మీకు కూడా అర్థమైంది అనుకుంటానా. ఇంకా ఇట్లయితే రెడీ అయిపోయింది. మొత్తానికైతే బెడ్ కవర్ అయితే ఏసిన, అంటే బెడ్‌షీట్ ఏసిన, పాత బెడ్‌షీటే ఆర్డర్ చేయాలి. ఇంకా మా బెడ్‌రూమ్ అయితే ఇట్లా రెడీ చేసేసినాం. మా పిల్లల బెడ్‌రూమ్ కూడా రెడీ అయిపోయింది. కూలర్ కూడా కొత్తది తీసుకున్నాం. అంతకుముందు చిన్న కూలర్ ఉండే, మీరు చూసిర్రు కదా, వైట్ కలర్‌లో ఉంది. అది సరిపోలేదని చెప్పి అది అమ్మేసినాం. ఇయాల వీడియో అయితే ఇక బెడ్‌లతోనే సరిపోయింది. మీకు వీడియో నచ్చిందనుకుంటానా. మరి రేపటి వీడియోలో కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.